ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబము కామవరపుకోట పాతూరు గ్రామ విశ్వాసులు, ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారం ఇచ్చారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థిద్దాము. ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడము. మా రక్షకుడా, సహకారం ఇచ్చిన మీ దీన సేవకురాలు బిడ్డను మీరు ఆశీర్వదించండి. నిన్నటి దినం ఈ దినం ఈ కుటుంబం సహకరించారు. రాబోతున్న కాలానికి సహకారులు కావాలి. తీవ్ర ఆర్థిక సంక్షోభం నుండి విడుదల కావాలి. మీ మహిమ ఐశ్వర్యము నుండి మా అందరి అవసరాలు తీరాలి. మీ యందు నమ్మిక ఉంచిన వాడు ఎన్నటికీ సిగ్గుపడకుండానట్లుగా మీ కార్యాన్ని మేము చూడగలగాలి. అట్టి కృపనిమ్మని అడుగుతున్నాము. మా ప్రేక్షకులతో మీరు మాట్లాడండి. వారి ఆధ్యాత్మిక జీవితాలు సిద్ధం చేసుకోవటానికి సహాయం చేయండి. మీ రాకడ సమీపిస్తున్న దినాల్లో మా జీవితాలు సరిదిద్దబడుటకు సహాయం చేయండి. యేసు దివ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకొనండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 51 వచనాలతో వ్రాయబడినది. 51 వర్సెస్, చాలా పెద్ద అధ్యాయాలు. 24 నుండి 28 అధ్యాయాల వరకు ఉన్న 5 అధ్యాయాలలో 270 పైగా వచనాలు ఉన్నాయి. చాలా దీర్ఘకాలం ఈ యొక్క వాక్యోపదేశం కొనసాగుతుంది. మత్తయి సువార్త మీద 100 hours కామెంటరీ. అమేజింగ్, ఆశ్చర్యకరం కాదు. మోర్ దెన్ 100 hours. It's a grace of God. I praise God for this. ఈ వచనాలు మీరు ధ్యానించాలని నేను ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువు దేవాలయము నుండి వెలుపలకు వస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే, ఒక క్రానలాజికల్ సిస్టమాటిక్ కంటిన్యూటీ ఉండేటట్లుగా సువార్థికులు వారు ప్రయత్నం చేస్తూ వచ్చారు. కానీ అక్కడక్కడ కొంత గ్యాప్స్ ఉంటాయి. అయినప్పటికీ మాథ్యూ ప్రత్యేకంగా, మత్తయి గారు ప్రత్యేకంగా ఒకదాని వెంబడి ఒకటి కూర్చి రాయటానికి ప్రయత్నం చేశాడు. 23వ అధ్యాయం అంతా కూడాను యేసు దేవాలయములో ఉండి దేవాలయ నాయకులతో, యాజకులతో జరిపినటువంటి చర్చ, వారిని గూర్చి సాధారణ పౌరులకు, శిష్యులకు వివరణ ఇస్తూ మాట్లాడిన మాటలు మనం చదువుకున్నాము. దేవాలయంలో నుండి వెలుపట్టుకు వస్తున్నాడు యేసు. ఆయన బయటికి బయలుదేరినప్పుడు దేవాలయం వైపు చూపించి, ఎంత అందంగా ఉన్నాయి మందిరం యొక్క భవనాలు అని వారు అంటున్నారు. దానికి ఆయన ఆ దేవాలయపు యొక్క భవిష్యత్తు చెప్పారు. ఇది మొదటి 2 వచనాల్లో వ్రాయబడింది. భవిష్యత్తు చెప్పగలిగిన యేసు, ఏం జరగబోతోందో ఎరిగినవాడు, ఏం జరగనయ్యున్నదో చెప్పగలిగినవాడు. యేసు సర్వ జ్ఞానము కలిగిన దేవుడు. ఏం జరగబోతోందో, ఎప్పుడు జరగబోతోందో, ఎందుకు జరగబోతుందో, ఎలా జరగబోతోందో అనే వివరణ సవివరణంగా ఇవ్వగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన శిష్యులు ఆయన యందు దైవత్వము యొక్క లక్షణాలు చూడగలిగారు. అందుకే యోహాను తన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో, ఆది నుండి జీవవాక్యమును గూర్చి ఏది ఉన్నదో మేము దేనిని వింటిమో, దేనిని నిదానించి కనుగొంటిమో, మేము దేనిని చూచితిమో, దేనిని తాకి చూచితిమో,
దానినే మీకు మేము సాక్ష్యం ఇస్తున్నాం. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. వాక్యమే యేసుక్రీస్తు. వాక్యమే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు. కనుక ఆయన యొక్క లక్షణాలు బైబిల్ అంతా వివరించబడినప్పుడు సర్వాధికారి అయినటువంటి దేవునికున్న సమస్త లక్షణాలను ఆయన కలిగి నరావతారిగా ఉన్నటువంటి వాడుగా కనిపిస్తాడు. దేవాలయం నుండి బయలుదేరాడు. దేవాలయం నుండి బయలుదేరి వెళుతుంటే ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడాలు ఆయనకు చూపింపవచ్చిరి. Jesus left the temple and was going away when his disciples came to point out him to the buildings of the temple. Jesus left the temple and was going away when his disciples came to point out him the buildings of the temple. దేవాలయము యొక్క భవనాలను యేసుకు చూపిస్తున్నారు. ఇశ్రాయేలీయుల యొక్క గర్వం ఏమిటి తెలుసా? అతిశయం దేవాలయం. ఇతర జనాంగానికి వారికి ఉన్న ఏకైక వ్యత్యాసం దేవాలయమే. దేవుని సన్నిధి దేవాలయాన వారి మధ్యన నివసించుట వారికి ధన్యత, వారి ఘనత, వారి గొప్పతనం, వారి యొక్క నిబంధనకు గుర్తు. కనుక ఆ దేవాలయం యొక్క భవనాలు చాలా బలమైనటువంటి కట్టడాలు, అద్భుతమైన శృంగారమైనటువంటి కట్టడాలు చూపిస్తున్నారు. ఇశ్రాయేలీలు ఇంపార్టెన్స్ ఆఫ్ ద టెంపుల్ గురించి అత్యధికంగా గర్వించేవారు. దేవాలయం యొక్క ఔన్నత్యం వారి అతిశయానికి కారణం. అందుకే అది ప్రభువుకు చూపిస్తుంటే ఆ ప్రభు అంటున్న మాట రెండవ వచనం, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, మీరు ఇవి అన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఎక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనెను. But he answered them, you see all these, do you not? Truly I say to you, there will not be left here on stone upon another that will not be thrown down. రాతి మీద రాయి ఒకడైనా ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడును. Another that will not be thrown down. పడద్రోయబడును. It's a shocking news to them. It's a shocking news to them. అది చాలా విఘాతంతో కూడిన మాట. దేవాలయం పడిపోవటం అంటే విఘాతంతో కూడిన మాట. యేసుక్రీస్తు ప్రభువును ఆయన సిలువకు అప్పగించడానికి ముందు 6 విచారణలు జరిగినప్పుడు అందులో ఒక విచారణ దేవాలయం పైన జరిగింది. నీవు దేవాలయమును పడగొట్టి 3వ దినాన దాన్ని తిరిగి లేపుతున్నావంట. 46 సంవత్సరాలు ఆ దేవాలయానికి రిపేర్స్ చేశారు. అటువంటి మహోన్నతమైనటువంటి టాప్ రేటెడ్ టెంపుల్ దాన్ని పడగొట్టని నేను లేపుతానని ప్రభు చెప్పినప్పుడు దానిని వారు దేశద్రోహంగా, మతద్రోహంగా భావించారు. దేవాలయంలో నివసించటమే 1000 దినముల కంటే గొప్పని భావించేటువంటి ఆ పాత నిబంధన కాలంలో దేవాలయాన్ని పడగొట్టండి నేను తిరిగి లేపుతాను అంటే అది దేశద్రోహం కింద ఎందుకు లెక్కించారండి? కనుక యేసు యొక్క తలంపులు వేరు, వారి యొక్క తలంపులు వేరు. వారు యేసు తలంపులను గ్రహించే స్థాయిలో లేరు. ప్రభువు ప్రవచనం చెబుతున్నారు, జరగనయ్యున్న ప్రవచనం చెబుతున్నారు. రాతి మీద రాయి ఒకటి కూడా ఉండకుండా ఈ మందిరం పడగొట్టబడుతుంది. ఎప్పుడైతే యేసు భవిష్యత్తును గురించి మాట్లాడుతున్నాడో వెంటనే శిష్యులు ఆయనను రాబోతున్నటువంటి రాకడను గూర్చి మరియు యుగాంతాన్ని గూర్చి ప్రశ్నలు అడగటం ప్రారంభించారు. భవిష్యత్తును గురించి ఎప్పుడైతే యేసు బయలుపరిచాడో వారికి ధైర్యం వచ్చింది. ఇక ప్రశ్నలు ప్రారంభించారు. సోదరుడా, సోదరి, క్రీస్తు శకము 70వ సంవత్సరంలో టైటస్ అనేటువంటి రోమన్ గవర్నర్ యూదా జనాంగం అంతటిని కూడా వివిధ ప్రాంతాలకు చెదిరింపచేసి దేవాలయాన్ని పడగొట్టాడు. దేవాలయాన్ని వారితోటి పడగొట్టించి
ఆ రాళ్లను బెన్ హిన్నోము లోయలోనికి వారి చేతనే మోయించి తోయించి తగలబెట్టాడు. యేసు నిశితంగా భవిష్యత్తును చూడగలిగిన వాడుగా కనిపిస్తున్నాడు. ఆయన లక్షణం అది దైవ లక్షణం. జరగబోవునది తెలుసుకున్నట, జరగబోవునది డిక్లేర్ చేయటం. దేవాలయం పడగొట్టబడుతుంది అనేది వారికి నిజంగా ఒక షాకింగ్ న్యూస్. కానీ అది జరగబోతున్న సంఘటన. ప్రభువు చెప్పింది జరిగి తీరింది. 3వ వచనంలో ఆయన ఒలీవ కొండ మీద కూర్చున్నాడు. ఒలీవల కొండ, ద మౌంట్ ఆఫ్ ఆలివ్స్. ఒలీవల కొండ ఏన్షియంట్ పీపుల్ టూమ్స్ అందులో ఉన్నాయి. ఒలీవల కొండలో, ఆ కొండలో తొలిచి చాలా సమాధులు పెట్టుకున్నారు. ఇట్స్ ఏ రెస్టింగ్ ప్లేస్ ఫర్ ఇజ్రాయెల్ కీ పీపుల్. ముఖ్యులైనటువంటి వారు ఆ పర్వతంలో సమాధులు తొలిపించుకునేవారు. ఆ స్థలానికి ప్రభు వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు. అదే స్థలం మీద నుండి ప్రభు ఏకాంతంగా తనను ప్రశ్నించడానికి వచ్చిన శిష్యులకు జవాబు చెప్పారు. ఆ ప్రశ్న ఏమిటి? 3వ వచనం, ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఏకాంతంగా ఆయన ఎదుకు వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమని అడిగారు. వారితో యేసు ఇలా మాట్లాడుతున్నాడు. ఈ ప్రశ్నలు మీరు గమనించాలి. యేసు ప్రభువుతో 3.5 సంవత్సరాలు యేసు శిష్యులు తిరుగుతూ ఉన్నారు. యేసు బోధ ఈ ప్రశ్నలకు ఆధారం. యేసుక్రీస్తు వారి 3.5 సంవత్సరాల బోధను దగ్గరగా ఉండి విన్నవారు ఈ శిష్యులు. అందుకే వారి మదిలో 2 ప్రశ్నలకు జవాబు దొరకాల్సింది ఉంది. ఒకటి, ఆయన రాకడ ఎప్పుడు? ఏమిటి రాకడ? ఏమిటి నీ రాకడ సూచనలు ఏమిటి? 2, యుగ సమాప్తి. ఈ 2 ప్రశ్నలు అడిగారు అని అంటే వారికి యేసు ఎవరు అర్థమయ్యింది. నా మాటలు జాగ్రత్తగా గ్రహించాలి. ఒక వ్యక్తి ఒక ప్రశ్న అడుగుతున్నాడు అంటే దానిని గూర్చినటువంటి సమాచారం కొంతమేరకు అతని దగ్గర ఉన్నది, కొంతమేరకు అతని యొద్ద ఉన్నది. ఏ ప్రశ్న ఎవరు అడిగినా కూడా దాని వెనకాల తెలుసుకోవటానికి కావలసినటువంటి అవసరత, తెలుసుకోవటానికి కావలసిన సమాచారం ఉన్నట్టుగానే లెక్క. నీ రాకడకు సూచనలు ఏమిటి? ఈ పదం వింతగా లేదా? రాకడేమిటి? ఇమ్మీడియట్ క్వశ్చన్. ఇవాళ మనకు అర్థమవుతోంది యేసు పరలోకానికి వెళ్ళారు, తిరిగి వస్తాడని మనం వింటున్నాం కనుక రాకడంటే ఆయన రావటం రెండవసారి భూమి మీదకు అని మనకు అనిపిస్తోంది. కానీ వాళ్ళు ఎట్లా చెబుతున్నారు? లేఖనాల్లో సెకండ్ కమింగ్ను గుర్చినటువంటి అవగాహన వాళ్లకు ఎట్లా వచ్చింది? పాత నిబంధనలో నెరవేర్చబడినటువంటి ప్రవచనాలు యేసుక్రీస్తుని గూర్చి వారు గుర్తెరిగినందున, యేసును గూర్చి నెరవేర్చబడవలసినటువంటి ప్రవచనాలు ఇంకా నెరవేర్చబడవలసినందున ఆ రెండింటి మధ్య ఆయన మరణము తథ్యమని వారు ఎరిగి ఉన్నారు. అంటే ఆయన ఈ భూమి మీద నుండి వెళ్ళిపోబోతున్నాడని వారికి అర్థమైంది. ఆయన తండ్రి వద్దకు వెళ్తాడని, మరలా తిరిగి వస్తాడని వారికి తెలుస్తోంది. అందుకే ఈ ప్రశ్న, నీ రాకడకు సూచనలు ఏమిటి? నువ్వు మరణించి మృత్యుంజయుడివై తిరిగి పరలోకానికి వెళ్ళి మళ్ళా వెనక్కి తిరిగి రావటానికి నువ్వు వస్తున్నప్పుడు ఏమిటి సూచనలు? ఏమిటి సూచనలు? ఎలా ఉంటుంది ఈ భూమి మీద? ఎట్లా తెలుసుకోవాలి? మనుషులు ఎట్లా తెలుసుకోవాలి? ఒకవేళ శిష్యులున్న కాలంలో వారి అభిప్రాయంలో అది రాకడ సమయం అని అనుకుంటే మరి మేమెట్లా గుర్తుపట్టాలి నువ్వు వస్తున్నావని? కనుక యేసు రాకడను గురించి అడిగారు అని అంటే ఆ శిష్యులు యేసు బోధను జాగ్రత్తగానే విన్నారు అనేది మనకు అర్థమవుతుంది. వెన్ ద కండిషన్స్ ఆర్ ఇన్ గుడ్ కండిషన్, పరిస్థితులన్నీ మంచి పరిస్థితులుగా ఉన్నప్పుడు ఆయనను గురించిన సమాచారం వారు ఆలోచన చేస్తూనే ఉన్నారు. రెండో ప్రశ్న, ఈ యుగ సమాప్తికి సూచనలు ఏమిటి? అసలు యుగ సమాప్తి ఏమిటి? మన ఉపాధ్యాయుల దగ్గరికి, పాస్టర్ గారి దగ్గరికి, గురువు గారి దగ్గరికి వెళ్తూ ఉంటాం. వెళ్ళినప్పుడు మనం అడిగే ప్రశ్నలు దేని గురించి అడుగుతాం?
వారికి మనకి ఉన్న సంబంధాన్ని బట్టి, వారు చెప్పగలిగినటువంటి సబ్జెక్ట్ని బట్టి అడుగుతాం. ఇంగ్లీష్ మాస్టర్ దగ్గరికి వెళ్తే వ్యాకరణంలో ఉన్న అనుమానాలు అడుగుతాం. సైన్స్ మాస్టర్ దగ్గరికి వెళ్తే ప్రాక్టికల్స్లో ఉన్న అనుమానాలు అడుగుతాం. కానీ యేసు దగ్గరికి వచ్చినప్పుడు దేని గురించి అడుగుతున్నారు అంటే ఆయనకి తెలుసు అని తెలుసుకున్నందున అడుగుతున్నారు. ఏం తెలుసు ఆయనకి? యుగ సమాప్తికి సూచనలు ఆయనకు తప్పకుండా తెలిసే ఉంటాయి. యుగ సమాప్తి ఎట్లా అంటే యేసుక్రీస్తు అను నరావతారం దాని యొక్క సంపూర్ణ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా ఈ శిష్యులకు అవగాహనలోనికి యేసు 3.5 సంవత్సరాల్లో తీసుకొచ్చి సక్సెస్ అయ్యాడు. అందుకే ఈ 2 ప్రశ్నలు అడుగుతున్నారు. అర్థమవుతుందా సోదరుడా సోదరి? 2000 సంవత్సరాల క్రితం వాళ్ళు ఈ 2 ప్రశ్నలు అడిగారు. మనం అడుగుతున్నామా? నీ రాకడెప్పుడు? మేము ఎలా ఎదురు చూడాలి? ఆ కాన్సెప్ట్ ఆఫ్ క్వశ్చనింగ్ మన మనసులో ఉంటే దాని జవాబులను కూడా మనం పరిశీలన చేసి ఉండేవారమే. మన బ్రతుకులు కూడా మార్చుకుని ఉండేవాళ్ళమే. అలా కాకపోతే ప్రయోజనం లేదు. యేసును వెంబడించడానికి సిద్ధపడి వచ్చినటువంటి 12 మంది శిష్యుల్లో ఆయన రాకడను గురించి, యుగ సమాప్తిని గురించిన ప్రశ్నలు వారి అవగాహన అర్థం వారు తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఇట్స్ నాట్ రాంగ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. కనుక కొన్ని ప్రశ్నలకు జవాబు తెలుసుకోవాలని అడగటం దేవుని దృష్టిలో తప్పు కాదు. దేవా నాకేమవుతుంది, నా భవిష్యత్తు ఏమిటి, నా బిడ్డల భవిష్యత్తు ఏమిటి, నేను కోటీశ్వరుని అవుతానా లేదా, నేను ఇల్లు కడతానా లేదా, నేను పొలం కొంటానా లేదా, నాకు ఉద్యోగం వస్తుందా లేదా, నాకు ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా, నాకు ఆడపిల్ల మగపిల్ల ఎవరు పుడతారు, కోర్టులో గెలుస్తానా లేదా, ఈ ప్రశ్నలు కాదు అడగాల్సింది. ఈ ప్రశ్నలకు జవాబు తెలియకుండా ఉండటమే నీకు మంచిది. కానీ ఆయన రాకడకు యుగ సమాప్తికి సూచనలేమిటో అనేది చెప్పడానికి ఆయన ఇష్టపడ్డాడు. సోదరుడా సోదరి, ఒక ఆయనతో నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నాడు, ఏ అమ్మాయిని వివాహం చేసుకోవాలో దేవుడు నాతో మాట్లాడతాడు, నేను దానికోసం ఎదురు చూస్తున్నాను అన్నాడు. ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలో దేవుడు ఆల్రెడీ చెప్పేశాడు బైబిల్లో. ఇంకా ఈ అమ్మాయిని చేసుకొని ప్రత్యేకంగా నీ చెవిలో వచ్చి ఆవిడ చెవిలో వచ్చి చెప్పేదేమీ లేదు. ఒకవేళ నీ హృదయంలో నీకు సమ్మతిని అనిపించి, నెమ్మదిని అనిపించి, సంతోషంతో ఆయన చిత్తం గ్రహించితే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ నీ చెవిలో వచ్చి ఈ అమ్మాయిని చేసుకొని పేరు పెట్టి పిలిచి చెప్పే దేవుడు కాదు ఆయన. గాడ్ హ్యాస్ గివెన్ యూ ద విజ్డమ్ టు చూజ్ అండ్ విజ్డమ్ టు డిజైర్. వివేచించడానికి, ఆలోచించడానికి, నిర్ణయాలు తీసుకోవటానికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పరిశుద్ధాత్మని చేత మన జీవితాల్లో దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఆయన రాకడకు చిహ్నాలు ఏమిటి? యూ మస్ట్ నో ద సైన్స్ ఆఫ్ ద సెకండ్ కమింగ్. యూ మస్ట్ నో ద సైన్స్ ఆఫ్ ద ఎండింగ్ ఆఫ్ ద ఏజెస్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ బిలీవర్ టు అండర్స్టాండ్. ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఇవి. ఇవి తెలియాల్సిన అవసరం ఉంది. దీనిపై మన నిరీక్షణ ఆధారపడి ఉంది. మన నిరీక్షణకు ఆధారం దేవుని వాక్యమేనండి. దేవుని వాక్యమే. కనుక మరణం ఏమిటి, మరణం తర్వాత ఏమిటి, పాతాళం ఏమిటి, నరకం ఏమిటి, తీర్పు ఏమిటి, రాకడేమిటి, 1000 ఏళ్ల పాలన ఏమిటి, నేను ఎక్కడుంటాను, నేను ఎలా ఉంటాను, ఏమైపోతున్నాను, ఏం కాబోతున్నాను, నేను ఎక్కడ ఉండబోతున్నాను, ఏ విధంగా బ్రతకబోతున్నాను, నా మరణానంతరం నేనేమవుతాను, ఈ ప్రశ్నలకు జవాబు తెలియకపోతే, స్థిరంగా తెలియకపోతే జీవితంలో నిజమైన ఆనందాన్ని మనం ఎన్నడూ అనుభవించలేమండి. కాబట్టి యేసు ప్రభు వారితో సూచనలు చెప్పటానికి ఉపక్రమించి వారితో ఇట్లా నేను అండ్ జీసస్ ఆన్సర్డ్ దెమ్. And Jesus answered them, not said them, answered them. Jesus wants to give you the answers for your all questions. నీ సమస్త ప్రశ్నలకు యేసు జవాబు ఇవ్వటానికి ఇష్టపడతాడు. సోదరుడా సోదరి, నీ ప్రతి అవగాహన కొరకైన ప్రతి ప్రశ్నకు దేవుని వాక్యం జవాబు చెబుతుంది. ఏమని జవాబు చెబుతున్నాడు ఆయన? మొట్టమొదటి జవాబు ఏమిటో తెలుసా? ఎవడును మిమ్మును మోసపరచకుండా చూసుకోండి. ద ఫస్ట్ సైన్, సీ దట్ నో వన్ లీడ్స్ యు అస్ట్రే. నో వన్ లీడ్స్ యు అస్ట్రే. రాకడకు సూచనలను
ఎక్కడ వరకు చెబుతూ వచ్చాడో తెలిసిన 2 ప్రశ్నలకు జవాబు 25వ అధ్యాయము చివరి వచనము వరకు చెప్పాడు. 25వ అధ్యాయం 24, 25 రాకడకు సూచనలు ఎప్పుడు ఏ విధంగా ఉంటాయి అంటానికి బిఫోర్ ద ట్రిబులేషన్ పీరియడ్ అండ్ అట్ ద టైమ్ ఆఫ్ ట్రిబులేషన్ పీరియడ్ అండ్ అట్ ద టైమ్ ఆఫ్ 1000-year reignement and at the time of the judgment and at the time of the life on new creation, earth and the heavens. 7 ఏళ్ల శ్రమల కాలానికి మునుపు ఏ పరిస్థితులు ఉంటాయి, 7 ఏళ్ల శ్రమల కాలంలో ఏ పరిస్థితులు ఉంటాయి, దాని అనంతరం 1000 ఏండ్ల పరిపాలనలో ఏ విధమైన పరిస్థితులు ఉంటాయి, దాని అనంతరం తీర్పు ఏ విధంగా జరుగుతుంది, దాని అనంతరం నిత్య జీవంలో ఎట్లా ప్రవేశం. కనుక ఎండింగ్ వరకు చాలా క్లారిటీ యేసు ప్రభు ఇస్తూ వచ్చాడు. వాట్ విల్ హ్యాపెన్, వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్, ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది, సంపూర్ణ వివరణ 25వ అధ్యాయం దగ్గరికి ముగింపుకు వచ్చేటప్పటికి ప్రభు ఇస్తూ ఇచ్చాడు. దీనిని గూర్చి మనం ధ్యానం మొదలు పెడుతున్నాం. 24, 25 అధ్యాయాలు సంపూర్ణంగా మీకు అర్థమైతే యూదుల చరిత్రలో ఏం కాబోతోందో స్పష్టంగా మాట్లాడాడు. ద టైం టేబుల్ ఆఫ్ ద జ్యూస్. కనుక 69వ వారం ముగింపున యేసు శిష్యులతో మాట్లాడుతున్న మాటలు ఇవి. 69వ వారానికి 70వ వారానికి మధ్య అనగా దానియేలు గ్రంథములోని 70 వారముల చెరను గురించి మాట్లాడినప్పుడు ఒక వారము 7 సంవత్సరాల చొప్పున, 70 వారములు 400 సంవత్సరాల చొప్పున యేసు క్రీస్తు వారి యొక్క రాజ్యము ప్రారంభమవుతుంది. కనుక 490 సంవత్సరాలు చెరను గురించి మాట్లాడుతున్నప్పుడు 483 నుండి 84 మధ్య ఉన్నటువంటి సంఘ కాలాన్ని గుర్చినటువంటి మర్మము యూదులకు గుప్తముగా ఉంచబడినది. అన్యజనుల సంఖ్య సంపూర్ణము అయ్యే వరకు కూడా ఆ 70వ వారం బయటికి రాదు. కనుక ఆ 70వ వారంలో క్రీస్తు విరోధి అని ఒకడు వస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు చెబుతోంది ఏమిటంటే, నేనే క్రీస్తును అని చెప్పేటువంటి వాడు బయలుదేరతారు, జాగ్రత్త. వింటున్నారా? ఇది సంఘానికి పెద్ద సమస్య కాదు. ఎందుకంటే సంఘ యొక్క కాలం కృపాకాలం. ఈ సంఘం యొక్క కృపాకాలంలో ఎవరో వచ్చి నేను యేసుక్రీస్తుని నమ్మించే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆయన ఆకాశం నుండి దిగి రాబోతున్నాడు అనేది సంఘం ఎదురు చూస్తోంది. సంఘం ఆకాశ మధ్యమానికి ఎత్తబడుతోంది. కాబట్టి సంఘం భూమి మీద ఆయన కలుసుకోరు, ఆకాశ మధ్యంలో కలుసుకుంటారు. కాబట్టి భూమి మీద కలుసుకునేది 70వ వారం అనంతరం ఇశ్రాయేలీ జనాంగం మరియు భూమి మీద బతుకున్న జనాంగం. కాబట్టి ప్రభు చెబుతున్న మాట ఏమిటంటే, నేనే క్రీస్తునని చెప్పి ఎవడును మిమ్మును మోసపుచ్చుకొనకుండా చూచుకొనడి అన్నప్పుడు రైట్ ఇమీడియట్ హీ ఈజ్ స్పీకింగ్ అబౌట్ ద 70th week. Immediate after the 69th week, immediate 70th week, that is tribulation period. జాగ్రత్తగా అర్థం చేసుకుంటున్నారా? బైబిల్ 69, 70 మధ్య సంఘకాలం ఉన్నది. అంటే మనం నివసిస్తున్న ఈ 2000 సంవత్సరాలు. అంటే ప్రభువు యొక్క మరణము 69వ వారం ముగింపున అధిపతి నిర్మూలమగును. అధిపతి నిర్మూలము అవుతాడు 69వ వారం. అధిపతి నిర్మూలమగునంటే మెస్సియా చంపబడతాడు. మెస్సియా చంపబడతాడు. కనుక యేసు చంపబడటానికి సమయం దగ్గర పడింది ఈ 24వ అధ్యాయము పరిస్థితుల మధ్య. అందుకే ఆయన చెబుతున్నాడు, నేను చంపబడబోతున్నాను.
అప్పుడు నేను తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత అనేకులు నా పేరిట వస్తారు, క్రీస్తునని చెబుతారు. వాట్ వాజ్ హ్యాపెన్? ఇప్పటికీ యేసుక్రీస్తు ప్రభు చనిపోలేదనే వదంతి యూదుల్లో ఉందండి. జాగ్రత్తగా వినాలి. యేసు శిష్యులు వచ్చి ఆయన దేహాన్ని ఎత్తుకుపోయారని కొంతమంది చెబుతారు యూదుల్లో. అసలు యేసు సిలువే వేయబడలేదు, వేరొకడు సిలువ మీదకి వెళ్ళాడు, ఆయన వెళ్ళిపోయాడు, ఆయన మళ్ళీ వచ్చేస్తాడు అని ఇంకొకళ్ళు చెబుతున్నారు. అదే ఇప్పుడు ప్రపంచంలో ఇప్పుడు ఉనికిలో ఉన్నటువంటి బోధ. అపార్ట్ ఫ్రమ్ ద చర్చ్, సంఘం కాకుండా ఉన్నవారు యేసుక్రీస్తుని గురించిన అవగాహన 2000 సంవత్సరాలైనా కూడా మారుతా రాలేదు. కనుక ఏమైనట్టు యూదులు అనుకుంటున్నారు, శిష్యులు ఆయన శవాన్ని తీసుకెళ్ళి పాతి పెట్టేశారు, ఎవరికి తెలియదు, ఇట్స్ ఆల్ ఫేక్ అండ్ బోగస్ అనుకుంటున్నారు రిజరెక్షన్ గురించి. జ్యూస్ నెవర్ బిలీవ్ ద రిజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్. అదంతా ఒక ఫేక్ అనుకున్నారు వాళ్ళు, ఇప్పటికీ అదే అనుకుంటున్నారు. అలాగే మరొకరు ఏమనుకుంటున్నారంటే అసలు సిలువే ఎక్కలేదు, సిలువే ఎక్కలేదు, ఆయన వెళ్ళిపోయాడు, ఆయన వచ్చేస్తాడు అంటారు. కనుక ఇలాంటి రకరకాల భావనలు 70వ వారం ప్రారంభం రబ్బరికి ఉంటాయి. అనగా ఎప్పుడైనా క్రీస్తు యొక్క సంఘకాలం ముగిసిపోతే ఆ భావాలు అవి కంటిన్యూ అవుతూ వస్తాయి. ఇప్పుడు దట్ ఈజ్ ట్రూ, అది జరుగుతోంది ఇప్పుడు, వాస్తవం కూడాను. మీరు ఎవరితోనైనా నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్స్తో మాట్లాడితే ఇదే విషయం బయట పెడతారు. చాలా లోతుగా మనం అధ్యయనం చేస్తున్నాం, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎవడును మిమ్మల్ని మోసపుచ్చకుండా చూసుకోండి. అసలు ఎవడెందుకు మోసపుచ్చుతాడు? ఎవరు ఎందుకు మోసపుచ్చుతారు? వాట్ ఈస్ ద నీడ్ అండ్ వాట్ ఈస్ ద క్రైటీరియా ఆఫ్ దిస్? నేను రేపు చెబుతాను వివరంగా ఎందుకు మోసపుచ్చుతారు. ఏమని మోసపుచ్చుతారంటే నేనే క్రీస్తునని చెప్పి మోసపుచ్చుతారు. దాట్ ఈస్ ద డేంజర్. ధర్మ విరోధమైనటువంటి ఆత్మ అడ్డగించువాడు తొలగిపోయినప్పుడు వెలుపటకు వస్తాడు అని తెస్సలోనిక సంఘంలో చెప్పాడు. ఏమని వెలుపటకు వస్తాడు వాడు? యాంటై క్రైస్ట్, క్రీస్తు విరోధి, అంత్యక్రీస్తుగా బయటకు వస్తాడు. కనుక చరిత్ర అంతా చూస్తున్నప్పుడు చాలామంది అంత్యక్రీస్తులుగా యూదులను నమ్మించడానికి ప్రయత్నాలు చేశారు, సఫలం కాలేదు. కానీ ఫైనల్గా క్రీస్తు విరోధి వెలుపటికి వస్తాడు. దట్ మైట్ బి ఎ పర్సన్ ఆర్ ద పవర్ రివీల్డ్ ఇన్ దిస్ వరల్డ్. ఇట్ విల్ బి రివీల్డ్. తప్పకుండా బయటకు వస్తుంది అది. ఆ సమయాన సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత ఆ వ్యక్తి బయటపడతాడు. కనుక బయటపడి ఏం చేస్తాడంటే యూదులను మోసం చేస్తాడు. దట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్ రైట్ ఫస్ట్ ఇమీడియట్గా. యేసయ్య చెప్పిన మొదటి మాట ఏమిటంటే, ఓ యూదులారా మిమ్ములను నేనే క్రీస్తునని చెప్పి ఒకడు వచ్చి మోసం చేస్తాడు. దట్ విల్ బి ద ఫస్ట్ సైన్. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు లోకంలో ఉన్న పరిస్థితులన్నీ శాంతి కొరకు వెతుక్కునేటువంటి పరిస్థితులను సాతానుడు కల్పిస్తున్నాడు. గాడ్ అలౌడ్ దీస్ కండిషన్స్. ఎక్కడ చూసినా శాంతి కోసం ఎదురు చూస్తాం, కానీ నమ్మకమైన వ్యక్తి ఎవరు దొరకరు. ప్రభుత్వాలను తీసుకుని అన్ని అబద్ధాలే. వాగ్దానాలు చేస్తారు, ఏమీ నెరవేర్చరు. ప్రజలు డిస్సాటిస్ఫాక్షన్తో రగిలిపోతుంటారు. అందుకే 1940 సంవత్సరం తరువాత అనేక దేశాలు ప్రపంచంలో మోర్ దాన్ 50 కంట్రీస్ ఇండిపెండెంట్ కంట్రీస్ అయ్యాయి. అందుకే ఇప్పుడు రన్ అవుతుంది, ప్రజాస్వామ్య దేశాలు రన్ అవుతున్నాయి. గమనించుకోండి. కనుక ప్రజాస్వామ్య దేశాల్లో వచ్చే డిస్సాటిస్ఫాక్షన్ ఒక నమ్మబలికేటువంటి ఒక ప్రపంచ నాయకుడి కోసం ఎదురు చూసే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే అనిపిస్తోంది, ఏమిటి నాయకులు, ఏమిటి మాటలు, ఏమిటి అబద్ధాలు, ఎవడైనా ఒకడొచ్చి బాగు చేస్తాడా మన బ్రతుకులు అనే భావన వచ్చేస్తోంది మనసుల్లో. దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ సైన్ ఆఫ్ ద లార్డ్స్ సెకండ్ కమింగ్. బీ కేర్ఫుల్ చర్చ్, మై ఫ్రెండ్స్, క్రిస్టియన్ ఫ్రెండ్స్, బీ కేర్ఫుల్. ప్రభు రాకడకు మనం సమీపంగా ఉన్నాం. నేను ముగిస్తున్నాను. రేపటి దినం మరలా దీని మీద నేను మాట్లాడతాను. వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన ప్రియ కుటుంబం, కామవరపుకోట పాతూరు గ్రామ నివాసితులు, నాతో
ప్రారంభం నుండి నిలిచిన బిడ్డలు, ఈ బిడ్డలను ప్రభు దీవించాలని ప్రార్థిస్తున్నాను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించు, సహకరించిన బిడ్డలను దీవించు, ఎపిసోడ్ సహకారాలను పంపించు. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.